హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో ముల్లంగి సాంబార్ రెసిపీని ఎలా చేయాలనేది తెలుసుకుందాం. ఈ ముల్లంగి సాంబార్ అనేది వేడి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ప్రాసెస్ని అయితే చూసేద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత నేను కొద్దిగా జీలకర్ర, తర్వాత కొద్దిగా ఆవాలు అనేది వేసుకుంటున్నానండి. 2 ఎండుమిర్చి తుంచి యాడ్ చేస్తున్నాను. 1 ఆనియన్ కట్ చేసి ఇలా వేసుకోండి. ఈ ఆనియన్ వేగేంత వరకు వేయించుకోండి. ఆనియన్ బాగా వేగాలి. ఇప్పుడు ఆనియన్ అయితే మనకి ఆల్మోస్ట్ వేగిపోయిందండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేసుకుందామండి. తర్వాత నేను సన్నగా కట్ చేసుకున్న ముల్లంగి పీసెస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం అంతా ఒకసారి నీట్గా అయితే మిక్స్ చేసుకుందాం. మనం ముల్లంగిని పెద్ద సైజులో కట్ చేసుకుంటే మనకి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నామంటే త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు నేను ఒక టమాటో అయితే కట్ చేసి వేసుకుంటున్నానండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనం టమాటో మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలండి. టమాటో మెత్తబడిన తర్వాత మనం మిగిలిన మసాలాలన్నీ వేసుకుందామండి. ఇప్పుడైతే మనకి టమాటో ఉడికిపోయింది. ఇప్పుడు మనం కారం, పసుపు అవన్నీ వేసుకుందామండి. ఈ స్టేజ్లో ఇంత మెత్తగా ఉడికిపోవాలి. మనకి ముల్లంగి కూడా కొద్దిగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, తర్వాత 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి. ఇవి వేసుకున్నాక ఇందులోకి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. కల్లుప్పు యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ. ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకొని ఒక 1 మినిట్ పాటు వేగనివ్వండి. నేను కందిపప్పుని కుక్కర్లో ఉడకపెట్టి పెట్టుకున్నానండి. దాన్ని ఇందులోకి వేసుకుంటున్నాను. మెత్తగా రుబ్బుకొని పెట్టుకున్నాను. ఇది వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే ఇప్పుడు నేను చింతపండుని గుజ్జులాగా చేసి పెట్టుకున్నానండి. చింతపండు వాటర్ని, దాన్ని కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇందులోకి. ఇవి వేసుకున్న తర్వాత వాటర్ కూడా మనకి ఎంత కావాలో చూసి అంత అడ్జస్ట్ చేసుకొని వాటర్ అనేది పోసుకోండి. వాటర్ అంతా పోసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ స్టేజ్లో మీకు ఉప్పు సరిపోకపోతే కొద్దిగా చూసి యాడ్ చేసుకోండి. ముల్లంగి సాంబార్ అనేది ఇంత మరగపెట్టండి. ఇలా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. మనం ఈ రెసిపీని అయితే చాలా సింపుల్గా చేసుకున్నామండి. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.